अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. సోదరులారా సోదరీమణులారా, అతి ముఖ్యంగా ఆడవారి గురించి నేను ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఆ విషయాలు ఏమిటి అంటే, రమజాన్ నెలలో మనం అసలు ఎలా ఉండాలి, రమజాన్ నెలలో ఏమేమి నమాజులు చదవాలి. ముఖ్యంగా ఆడవారికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, ఇస్లాం గురించి బాగా తెలుసుకోవాలని, ఇస్లాం గురించి బాగా ఆచరించాలని వారి ఆలోచన విధానంలో అయితే ఉంటుంది. కానీ ఆడవారికి చాలా అత్యధికమైనటువంటి బాధ్యతలు, పనులు ఎక్కువగా ఉన్న కారణంగా వారు ఇస్లాం వైపు రావాలని, ఇస్లాంపై ఆచరించాలని, ఎక్కువగా నమాజులు చదవాలని అనుకున్నప్పటికీ కూడా చేయలేకపోతూ ఉంటారు. అయితే సోదరులారా సోదరీమణులారా, ముఖ్యంగా మనం రమజాన్ నెలలో ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా మన ఎంతమంది అయితే ఆడవారు అక్క చెల్లెలు ఉన్నారో తౌబా చేసుకోవాలండి. తౌబా అంటే అల్లాహ్తో మన జీవితంలో జరిగిపోయినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం పడడం, అల్లాహ్తో క్షమాపణ వేడుకోవడం. అవి తెలిసి చేసిన పాపాలైనా, తెలియక చేసిన పాపాలైనా, మనం ఒంటరిగా చేసిన పాపాలైనా, లేదా అందరిలో ఉన్నప్పుడు చేసిన పాపాలైనా, రాత్రి చేసిన పాపాలైనా, పగలు చేసే పాపాలైనా, ఫోన్ ద్వారా జరిగే పాపాలైనా, మరియు ఇతరుల ద్వారా మనం ఏదైతే సంబంధాలు పెట్టుకున్నామో ఆ పాపాలైనా, మొట్టమొదటిగా మనం మన జీవితంలో జరుగుతున్నటువంటి పాపాలు, జరిగిపోయిన పాపాలు, చేద్దామనే ఆలోచనలో ఉన్నటువంటి పాపాలతో మొట్టమొదటిగా తౌబా చేసుకోవాలి, అల్లాహ్తో క్షమాపణ వేడుకోవాలి. ఎందుకంటే మనం వ్యాధి తగ్గడానికి ఎన్ని మందులు వాడినా పథ్యం అనేది చాలా ముఖ్యం. పథ్యం అంటే ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకి జ్వరం ఉంది, నేను బిర్యానీ తినేస్తాను, బిల్లలు వేసేసుకుంటాను, టాబ్లెట్స్ వేసేసుకుంటానంటే దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే మనము గనక అల్లాహ్తో తౌబా చేసుకోకుండా, పాప క్షమాపణ అడగకుండా, మనం అల్లాహ్తో మన జీవితంలో జరిగిన తప్పులకు క్షమాపణ వేడుకోకుండా మనం ఎన్ని నమాజులు చదివినా, ఎంత ఖురాన్ చదివినా, ఎంత జికర్ చేసినా, ఒక మనిషి పాపాలు చేస్తూ ప్రశాంతంగా జీవితం గడపడం ఇంపాసిబుల్. అది జరగని పని. అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఒక మనిషి పాపాలు చేయడం, ప్రశాంతంగా బ్రతకడం, ఇది జరగని పని. అందుకే అల్లాహ్తో తౌబా చేసుకోవాలి. మొదటి విషయం తౌబా హృదయపూర్వకంగా అల్లాహ్తో చేయాలి. ఈ రంజాన్ యొక్క శుభాల యొక్క అభ్యుదయాల యొక్క బరకత్తో నేను ఇప్పుడు ఈ పాపాల నుంచి క్షమాపణ వేడుకుంటున్నాను, జీవితంలో ఆ పాపాల జోలికి వెళ్లకుండా నన్ను రక్షించమని కూడా అల్లాహ్నే వేడుకోవాలండి. మీరు నేను అనుకుంటే పాపాల నుంచి మనం రక్షించబడలేం. మీరైనా నేనైనా బలహీనులం. శైతాన్ ఏదో ఒక మార్గంలో మనల్ని అపమార్గం పట్టించడానికి వాడు చూస్తూనే ఉంటాడు. మన అంతరాత్మ కూడా మనల్ని ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే అల్లాహ్తో అడగాలి, ఓ అల్లాహ్, నన్ను ఈ రంజాన్ యొక్క బరకత్ తోటి జీవితం అంతా కూడా పాపాలకు దూరంగా ఉండే భాగ్యం ప్రసాదించని అల్లాహ్తో అతి ఎక్కువగా క్షమాపణ వేడుకోవాలి, దువాలు చేసుకుంటూ ఉండాలి అత్యధికంగా. సోదరీమణులారా, ఇక మనం రోజువారీ యొక్క విధానం, రోజువారీ యొక్క నమాజులు, రోజువారీ యొక్క దువాలు, మనం ఏ విధంగా మన సమయాన్ని గడపాలి. మొట్టమొదటిగా మనం ఉదయం లేచిన తర్వాత సహరీ కోసం మన అక్క చెల్లెళ్ళు ఏదైతే ఉపవాసం ఉండడం కోసం వంట చేసుకుంటూ ఉంటారో, ఆ వంట చేస్తూ మనం అల్లాహ్ యొక్క నామస్మరణ చేయాలి. సుబ్హాన్ అల్లాహ్, అల్లాహ్ పవిత్రుడు, అల్హమ్దులిల్లా, సమస్త పొగడతలు అల్లాహకే, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు, అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్, ఓ అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ వారి మీద నీ శాంతిని కురిపింప చెయ్యి, అస్తగఫిరుల్లాహ్, ఓ అల్లాహ్ నా పాపాలు క్షమించు అని చెప్పి ఈ రకంగా మనం ఉదయం వంట చేస్తూ ఆడవారు అక్క చెల్లెళ్ళు ఈ యొక్క అల్లాహ్ యొక్క నామస్మరణలు చేస్తూ ఆ వంట చేసుకోవాలి. మనం తొందరగా లేసే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే మనం తొందరగా లేచి వంట చేసేసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి మేమున్న ప్రదేశంలో 5 గంటల 2 నిమిషాలకి సహరీ అంటే 5 గంటలకు ఎండ్ అయిపోద్ది. 5 గంటలకు ఎండ్ అయిపోద్ది కాబట్టి ఆడవారు ఏం చేయాలంటే 3:30కి లేచి 4-4:15 కల్లా వంట చేసేసి 4:15 నుంచి తహజుద్ నమాజ్ మనం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. 2 రకాతులు చప్పున తహజుద్ నమాజ్ 8 రకాతులు. మనకి శక్తి ఉంటే 8 చేయొచ్చు, లేదా 6 చేయొచ్చు, లేదా 4 చేయొచ్చు. అంత కూడా టైం లేదంటే 2 చేసుకోవచ్చు. అల్లాహ్ ఏం పట్టుకుని అడగడు ఎందుకు తక్కువ చేసావని. ఆ తర్వాత కనీసం 2 రకాతులైనా తక్కువ అంటే తహజుద్ నమాజ్ చదువుకొని అల్లాహ్తో ఎక్కువ దువా చేయాలి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లాహ్ తబారక తఆలా 2 సమయాల్లో దువాలను రద్దు చేయడు అన్నారు. ఒకటి తహజుద్ నమాజ్ సమయంలో చేసేటువంటి దువా, రెండవది ఫరజ్ నమాజ్ తర్వాత చేసే దువాని అల్లాహ్ రద్దు చేయడు అన్నారు. అందుకోసమే సోదరీమణులారా,
తహజుద్ నమాజ్ చదువుకొని దువా చేసుకోవాలి. ఇక టైం ఉంటుంది కదా మనకి, ఒక 10 నిమిషాలు అందులో పోయింది అనుకోండి, ఏంటండి మనం బ్రష్ చేయడం, వజూ చేసుకోవడం, ఇంట్లో 10-15 నిమిషాలు పోయింది అనుకోండి, ఒక అరగంట టైం ఉంటుంది కాబట్టి అరగంట టైంలో మనం సహరీ చేసుకుంటూ అల్లా దయ వల్ల మన యొక్క మగవారికి పిల్లలకు కూడా మనం ఆ యొక్క ఏవైతే ఆహారం యొక్క సామాన్లు కావాలో అవన్నీ అక్కడ పెట్టేసి ఒక అరగంటలో సహరీ పూర్తి చేసుకొని ఫజర్ చదువుకోవాలి. 2 రకాతులు సున్నత్ నమాజ్, 2 రకాతులు ఫజర్ నమాజ్ చదువుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ సమయం ఉంటుంది ఏంటండి, ఫజర్ నమాజ్ తర్వాత కాస్త సమయం ఉంటుంది. ఆ సమయంలో మనం ఖురాన్ చదువుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో ఖురాన్ చదవడం ద్వారా మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మరియు ఖురాన్ కూడా మన యొక్క మైండ్లో చాలా త్వర ఎక్కుతుంది. ఉదయకాలం చదివేటువంటి ఖురాన్, సహబాలు అయితే తహజుద్ సమయంలో ఖురాన్ చదివేవారు. మనకి ఫజర్ తర్వాత కాస్త సమయం ఉంది కాబట్టి అల్లా యొక్క నామస్మరణ చేసుకోవచ్చు. చదవడం రాకపోతే, ఒకవేళ చదవడం వస్తే మనకి ఏ భాషలో వచ్చో ఆ భాషలో ఖురాన్ చదువుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పుణ్యకార్యం. ఆ తర్వాత ఇంకా మనం ఇంట్లో మగవాళ్ళు బయటకు వెళ్తారు కదండి, కొద్దిమంది వచ్చి పడుకుంటారు, పడుకుని లెగిసిన తర్వాత ఇంట్లోంచి బయటకు వెళ్తారు. ఒకవేళ మీరు కూడా పడుకోవాలి అనుకుంటే, అంటే కొద్దిమందికి నిద్ర చాలదు, అలాంటి వారు ఏం చేయాలంటే ఇష్రాక్ నమాజ్ అని ఒక నమాజ్ ఉంటుంది. ఆ నమాజ్ 2 రకాతులు ఒకటి 2 రకాతులు ఒకటి నఫిల్ చదువుకొని ఆ తర్వాత పడుకుంటే 1 గంట 2 గంటలు చాలా ఉత్తమం. ఎందుకు అంటున్నానంటే ఈ మాట దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎవరైతే ఇష్రాక్ యొక్క 2 రకాతులు నఫిల్ చదువుతారో, మొదటి 2 రకాతుల నఫిల్కి అల్లా తబారకు తాలా వారికి పరిపూర్ణమైనటువంటి హజ్ ఉమ్రా చేసినంత పుణ్యం ప్రసాదిస్తాడు. ఏమిటండి, మరొక 2 రకాతులు చదివితే ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పనుల్లో ప్రతి పనులు అల్లా యొక్క ప్రత్యేకమైన సహాయం మనకు ప్రసాదిస్తాడు. అందుకోసమే ఇష్రాక్ నమాజ్ 2-1 నఫిల్ నమాజులు చదువుకొని ఆ తర్వాత మీరు పడుకోవాలంటే 1 గంట లేదా గంటన్నర, మీకు ఎంత టైం ఉంటుందో అంత టైం మీ ఇంట్లో పరిస్థితులు బట్టి మీరు పడుకోవచ్చు. ఆ తర్వాత లెగిసిన తర్వాత మళ్ళీ చాస్తు నమాజ్ అని ఉంటుందండి, నఫిల్ నమాజ్. ఇది కూడా చాస్తు నమాజ్ ఎన్ని రకాతులు అంటే 12 రకాతులు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే చాస్తు నమాజ్ 12 రకాతులు నఫిల్ ప్రతిరోజు చదువుతారో అల్లా తబారకు తాలా వాళ్ళకి ప్రతిరోజు కూడా స్వర్గంలో ఒక భవనం నిర్మిస్తూ ఉంటాడన్నారు. మరొక హదీసులో అల్లాహ్కే నబీ అన్నారు, ఎవరైతే చాస్తు నమాజులో కనీసం 2 రకాతులు నఫిల్ చదువుతారో వారికి అల్లా తబారకు తాలా వారి శరీరంలో ఎన్ని జాయింట్లు అయితే ఉన్నాయో వాటన్నిటికీ దానం చేసినంత పుణ్యం అల్లా ప్రసాదిస్తాడు అన్నారు. దానికోసమే చాస్తు నమాజ్ అనేది మనం చదువుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత మనకి ఇంకా సమయం ఉంది కాబట్టి మనం అల్లా యొక్క నామస్మరణ చేసుకోవడం, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఆ తర్వాత ఏమిటండి మన యొక్క ప్రసంగాలు ఏవైతే ఉంటాయో యూట్యూబ్లో కానీ, లేదా పుస్తకాలు చదివే అలవాటు ఉంటే పుస్తకాలు చదవడం కానీ, లేదా ఖురాన్ వినే అలవాటు ఉంటే ఖురాన్ అల్ అఫసి అని ఒక గురువు గారు ఉంటారు, ఆయన ఖురాన్ చాలా బాగా చదువుతారు. నాకు చాలా ఇష్టమైనటువంటి కిరాత్ ఆయన గొంతు, నాకు చాలా ఇష్టం అల్లాదే వల్ల. ఆయన కిరాత్ కానీ లేదా నాతులు ఉంటాయి, నాతులు కానీ ఈ యొక్క కాస్త సమయం అలా గడపడం మనకి సరిపోతుంది. ఏమిటండి, చాస్తు నమాజ్ తర్వాత. ఆ తర్వాత జొహర్ నమాజ్ టైం దగ్గర పడుతుంది. జొహర్ నమాజ్కి 4 రకాతులు సున్నతు, 4 రకాతులు ఫరజు, 2 రకాతులు సున్నతు చదువుకున్న తర్వాత కాసేపు అలా నడుము వాల్స్తే కొంచెం మనకి ఆరోగ్యం బాగుంటుంది అల్లాదే వల్ల. అంటే ఆడవారికి చాలా ఎక్కువ పనులు ఉంటాయి కదా, ఇంట్లో బట్టలు ఉతకడం, సామాన్లు కడగడం, ఇల్లు తొడవడం, వంట చేయడం, కొద్దిమంది అయితే అత్తమామలకు కూడా సేవలు చేయడం, కొద్దిమంది అయితే ఇంట్లో బంధువులు వస్తూ ఉంటారు వాళ్ళకి సేవ చేయడం, అలాగే ఇంకొద్ది మంది అయితే మగవారి సంపాదన సరిపోతే కష్టపడతారు వాళ్ళు కూడా, ఆడవాళ్ళు వెళ్ళి. ఏమిటండి, దానికోసమే మీకు అవకాశం ఉంటే ఇంట్లో మళ్ళీ 1 గంట మీరు కొంచెం రెస్ట్ తీసుకోవడం చాలా బెటర్. ఆ తరువాత మనం లెగిసిన తర్వాత ఇంకా ఇఫ్తార్ తయారీ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అంటే తర్వాత అసర్ వచ్చేస్తుంది. అసర్ 4 రకాతులు ఫరజ్ చదువుకుంటాం. ఆ తర్వాత ఇంకా మగరిబ్ టైం దగ్గర పడిపోతూ ఉంటుంది. ఈ లోపు మనం అన్ని తయారీ చేసుకోవాలి, మన పిల్లలకేంటి మనకేంటి. అందుకోసమే ఆ సమయం మనం కొంచెం ముందు నుంచే తయారు చేసుకుంటే చాలా ఈజీగా మనకి మగరిబ్ కల్లా పనులు అయిపోతాయి. మగరిబ్కి ఆ పావు గంట అరగంట ముందే పనులు అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఇఫ్తార్ సమయంలో చేసే దువా అల్లా రద్దు చేయడన్నారు. ఇఫ్తార్కి ముందు చేసే దువా అల్లా రద్దు చేయడన్నారు. అందుకోసం ఇఫ్తార్ ముందు కాస్త సమయం మనం అక్కడ ఇఫ్తార్కి సంబంధించి అన్ని పెట్టేసి దువాలో కూర్చోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే పాపం అక్క చెల్లెలు ఏం చేస్తారంటే, ఈ దువా చేసుకోవడం అనేసి వంట మా కోసం వంట చేయడంలోనే టైం అయిపోద్ది వాళ్ళకి పాపం. కానీ ఇఫ్తార్ సమయంలో మీరు దువా చేయండి, మీ తల్లిదండ్రుల కోసం, మీ భర్త కోసం, మీ బిడ్డల కోసం, ఏమిటండి
తర్వాత మీ బంధువుల కోసం, మీకు ఎంతమంది అయితే దువాలు చేయమని అడుగుతున్నారో వాళ్ళ కోసం. ఎందుకంటే ఇఫ్తార్ దువా రద్దు కాదు, రద్దు కాదు, రద్దు కాదు. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారన్నమాట. అందుకోసమే సోదరీమణులారా, ఇఫ్తార్ సమయంలో దువా చేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇఫ్తార్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మీకు డ్యూటీ ఉంటుంది. ఏంటండి? మళ్ళీ సహరీకి సామాన్లు కడుక్కోవాలి కదా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అందుకే ఇస్లాం యొక్క ధర్మంలో ఆడవాళ్ళకి అన్ని పుణ్యాలు పెట్టాడు అల్లాహ్ తబారక్ తఆలా. అలాగే ఇస్లాంలో ఆడవాళ్ళకి కూడా చాలా హక్కులు ఇవ్వడం జరిగింది. చాలా మంది అంటుంటారు ఇస్లాంలో ఆడవాళ్ళు అణిచివేస్తారని. కాదండి బాబు, మీరు ఇస్లాంని చదవండి. వేరే వాళ్ళు చెప్పే మాటలు వినడం, కొద్దిమంది సోషల్ మీడియాలో చూపించే విషయాలు చూడటం కాదు. మీరు ఇస్లాంని చదవండి, మీకు అర్థమైపోద్ది ఆడవాళ్ళకి ఎంత గొప్ప రైట్స్, ఎంత గొప్ప హక్కులు ఇస్లాం ఇచ్చిందో, ఎంత గొప్ప స్వేచ్ఛ ఇస్లాం ఇచ్చిందో అల్లాహ్ తఆలా మీకు అర్థమైపోద్ది. సోదరీమణులారా, ఇంకా సామాన్లు కడుక్కొని ఇంకా మగరిబ్ నుంచి ఇషా వరకు, ఆ తర్వాత ఇషా నమాజ్ 4 రకాతులు ఫర్జ్ చదువుకోండి, 2 రకాతులు సున్నత్ చదువుకోండి. తర్వాత తరావీ నమాజ్ 20 రకాలు సున్నత్ అని చెప్పి మనం నియత్ చేయాలి. నమాజు దర్జా అయితే నఫిలు, కానీ దీన్ని సున్నత్ అని ఎందుకు అంటారంటే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు చదివించారు. తర్వాత సహాబాలందరూ కూడా జీవితం అంతా చదివారు కాబట్టి దర్జా విషయంలో సున్నత్ అంటారు. దానికోసమే 20 రకాతులు సున్నత్ నమాజ్ నేను చదువుతున్నాను అల్లాహ్ సంతోషం కొరకు అని చెప్పేసి ఒక్కసారి స్టార్టింగ్ లో నియత్ చేసేసుకొని 2 రకాతులు చప్పున మనం 20 రకాతులు చదవాలి. మనకు వచ్చిన సూరాలే, మనకి ఏ సూరాలు వస్తే ఆ సూరాలే మనం చదువుకోవడం. 2 రకాతులు చదివి మీరు ఆగాలనుకోండి, ఆగచ్చు. వెంటనే లెగిసి చదవాలని ఏం లేదు. లేదా 4 రకాతులకి ఆగాలనుకుంటే ఆగచ్చు, వెంటనే చదవాలని ఏం లేదు. ఆ రకంగా 20 రకాతులు పూర్తి చేసిన తర్వాత 3 రకాతులు వితర్ చదువుకోండి. ఆ తర్వాత కూడా పడుకునే ముందు 2 పనులు చేయండి. ఒకటి అల్లాహ్ కృతజ్ఞత చెప్పండి. అల్లాహ్ నీ కృతజ్ఞతలు. అల్లాహ్ ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతో మంది ఉపవాసాలు ఉండే మార్గం లేక బాధల్లో ఉన్నారు. మాకు నువ్వు అలా కాకుండా ఉపవాసాలు ఉండే భాగ్యం ప్రసాదించావు, తరావీ నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించావు, 5 పూటల నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించావు, ఎన్నో వరాలు ఇచ్చావల్లా అని చెప్పేసి మీరు అల్లాహ్ కృతజ్ఞత చెప్పండి. ప్రవక్త గారు ఏం చెప్పారంటే మీరు ఏ మంచి పని చేసినా దాని తర్వాత కృతజ్ఞత చెప్పండి, దాని ద్వారా ఆ మంచి పనులు ఇంకా చేసే భాగ్యం అల్లాహ్ పెంచుతాడు. ఉదాహరణ మీరు ఖురాన్ చదివారు, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ నీ దయా వల్ల నీ కరుణ వల్ల నాకు ఈ ఖురాన్ చదివే భాగ్యం ఇచ్చావు, అల్హమ్దులిల్లాహ్ అంటే ఇంకా ఎక్కువ చదివే భాగ్యం ఇస్తాడు. నమాజ్ చదివారు, నమాజ్ చదివిన వెంటనే అస్తగ్ఫిరుల్లాహ్ చదవారు 3 సార్లు. అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. వాళ్ళ నన్ను క్షమించు, వాళ్ళ నన్ను క్షమించు, వాళ్ళ నన్ను క్షమించు. ఎందుకని? మన నమాజులో ఆలోచనలు అటు ఇటు వెళ్ళిపోయి ఉంటాయి, పాపాలు జరుగుంటాయి, అంటే ఆలోచనల ద్వారా కూడా. అందుకోసం ఏంటంటే అల్లాహ్తో క్షమాపణ అడగాలి. తర్వాత అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ నువ్వు నాకు ఈ నమాజ్ చదివే భాగ్యం ఇచ్చావు, నీ కృతజ్ఞతలు. అప్పుడు ఇంకా అల్లాహ్ ఎక్కువ నమాజులు చదివే భాగ్యం ఇస్తాడు. అందుకే అల్లాహ్కి కృతజ్ఞత చెప్పండి పడుకునే ముందు. మొదటి విషయం. రెండోది, పడుకునే ముందు మీరు బెడ్ మీద పడుకునైనా పర్వాలేదు, గుర్తొస్తే అస్తగ్ఫిరుల్లాహ్ చదవండి. అస్తగ్ఫిరుల్లాహ్, 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 వల్ల నా పాపాలు క్షమించు, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎన్నో పాపాలు అయిపోయినాయి, నీ దయతో నన్ను మన్నించు అని చెప్పేసి క్షమాపణ అడగండి. క్షమాపణ అడిగే వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. ఖురాన్ మజీద్ అల్లాహ్ అంటాడు, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవాబీన్ వ యుహిబ్బుల్ ముతత్తహిరీన్. నిశ్చయముగా అల్లాహ్ తౌబా చేసే వాళ్ళని ప్రేమిస్తాడు, మరియు పవిత్రంగా అంటే పరిశుభ్రంగా ఉండే వాళ్ళని కూడా అల్లాహ్ ప్రేమిస్తాడు. అందుకోసమే సోదరీమణులారా, ముఖ్యంగా మీరు తౌబా కూడా అల్లాహ్తో చేసుకోండి. అలాగే ఇక ముందు జీవితం కూడా అల్లాహ్ మేము ఎలాంటి జీవితం గడిపితే నువ్వు మాతో రాజీ అవుతావో అలాంటి జీవితం గడిపే భాగ్యం మాకు ప్రసాదించాలని చెప్పి దువా చేసుకొని పడుకోండి. అలాగే మీ అందరితో నా విన్నపం సోదరీమణులారా, మీ మగవాళ్ళని మసీదుకి పంపుతూ ఉండండి, నమాజ్కి వెళ్ళమని చెబుతూ ఉండండి. బాగా గుర్తుంచుకోండి, ఆడవాళ్ళకి తెలియక అమాయకులండి, వీళ్ళకి ఎప్పుడు ఎలా చెప్పాలో తెలియదు పాపం కొద్దిమందికి. వాళ్ళు ఏం చేస్తారంటే భర్త కోపం మీద ఉన్నప్పుడు చెప్తుంటారు సలహాలు. ఇక్కడేమో ఆల్రెడీ రేగిపోయి ఉన్నప్పుడు మాట్లాడేసరికి ఇంకా రేగిపోద్ది ఆ భర్తకి. దానికోసం ఏమిటంటే కొద్దిగా అమాయకంగా కాకుండా కొద్దిగా తెలివిగా ఆలోచించండి. ఆ తెలివికి ఎలాగంటే ఎప్పుడు మనం చెప్తే భర్త లైన్ అయిపోతాడు, ఆ టైంలో మీరు కాస్త మసీదుకి వెళ్ళొచ్చు కదా, రంజాన్ వచ్చింది కదా అని చెప్పి అలవాటు చేయండి. అలా అలవాటు చేస్తూ ఉంటే ఇన్షాల్లా తప్పకుండా మీ భర్తలు మారుతారు. అలాగే దువా చేయండి. అతి ముఖ్యంగా మన మగవాళ్ళు మారాలంటే స్నేహాలు వదిలేయాలండి. ఇప్పుడు నేను ఇస్లాంలో రాకముందు నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సర్కిల్ తర్వాత కట్ చేశాను. నేను కట్ చేయకపోతే ఏమవుద్దంటే నాకు తెలియకుండానే మళ్ళీ వాళ్ళతో నేను అపమార్గం వైపు వెళ్ళిపోతాను. అందుకోసం షరియత్ కూడా అదే చెప్తుంది. మనం ఇస్లాంలోకి వచ్చిన తర్వాత, ఇస్లాం గురించి తెలుసుకున్నాక మంచి ఫ్రెండ్స్ని ఎన్నుకోవాలి, మంచి ఫ్రెండ్స్ని వెతుక్కోవాలి, అల్లాహ్తో దువా చేయాలి. అల్లాహ్ నాకు మంచి స్నేహితులు ప్రసాదించు, పుణ్యాత్మైన స్నేహితులు ప్రసాదించు, నీకు దగ్గర చేసే స్నేహితులు ప్రసాదించు, నీకు దూరం చేసే స్నేహితులు మాకు వద్దు అల్లాహ్, నీకు దగ్గర అయిపోవాలనుకుంటున్నాం అల్లాహ్ మేము అని చెప్పేసి అల్లాహ్తో అది దువా చేయాలి. అలాగే మన మగవాళ్ళని మసీదుకి అలవాటు చేయండి. పిల్లలకి కూడా మీరు మసీదుకి అలవాటు చేయండి. మగ పిల్లలైతే, ఆడపిల్లలైతే మీరు ఇంట్లోనే మీ పక్కనే ఉంచి నమాజులు అలవాటు చేయండి, వారికి జిక్ర్ అలవాటు చేయండి, దువాలు అలవాటు చేయండి. బాగా గుర్తుంచుకోండి సోదరీమణులారా, ఈ రోజుల్లో ఆడపిల్లల్ని రక్షించుకోవడం చాలా అవసరమండి.
ఎందుకంటే చేయి దాటిపోయిన తర్వాత మనం ఏడ్చి కూడా ఏం లాభం లేదు. ఎంతో మంది తల్లులు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మా అమ్మ ఇలా చేసింది అఫరోజ్ భాయ్ అని చెప్పి. ఎంతో మంది తండ్రులు కూడా చెప్తూ ఉంటారు, మా అమ్మ ఇలా చేసింది అని చెప్పేసి. ఆ తర్వాత మనం బాధపడటం కంటే ముందే మనం మన పిల్లలకి దీన్ నేర్పించాలి, ఇస్లాం నేర్పించాలి. మనం ఏమనుకుంటామంటే కేవలం ప్రాపంచిక చదువు చదివిచ్చేస్తే సరిపోద్ది అనుకుంటాం. కాదు. కేవలం బురకా ఇచ్చేస్తే సరిపోద్ది అనుకుంటాం. కాదు. వాళ్ళకి దీన్ అనేది రావాలి, హృదయంలో అల్లా ప్రేమ రావాలి, హృదయంలో అల్లా యొక్క భయం రావాలి. అది రావాలంటే మనం ఏం చేయాలంటే కాస్త టైం తీసి పిల్లలకి ఆన్లైన్ లోనైనా మక్తబులు ఉంటాయి. ఉదాహరణకి నా పిల్లలు ఉన్నారు, 2 కూతుర్లు కూడా అల్లాహ్ మౌలానా అబ్దుల్ అలీం గారి దగ్గర చదువుతారు. అంతకు ముందు అయితే ముఫ్తీ ముదస్సిర్ గారి దగ్గర చదివేవారు అల్లాహ్. అయితే ముఫ్తీ ముదస్సిర్ గారు బిజీగా ఉంటారు, మీకు తెలుసు కదా. మేము ఆయన అందరం కూడా చాలా బిజీ ఉంటాం. కానీ ఆయన చదివిస్తూ ఉండేవారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ముఫ్తీ సాబ్ చదివిస్తూ ఉన్నప్పటికి కూడా పిల్లలు జాయిన్ అయ్యేవారు కాదు. జాయిన్ అవ్వడం అంటే కొద్దిగా ఆరోగ్య సమస్యలు అనుకోండి. ఆ తర్వాత ఇప్పుడు కంటిన్యూగా అల్లాహ్ మౌలానా అబ్దుల్ అలీం గారి దగ్గర చదువుతున్నారు పిల్లలు, అల్హమ్దులిల్లాహ్. అంటే ఏది ఏమైనప్పటికీ మనం పిల్లల్ని ఖాళీ పెట్టకూడదు అనమాట. అంటే దీని పరంగా వాళ్ళని ఖాళీ ఉంచకూడదు. దీని పరంగా ఎప్పుడు కూడా బిజీగానే ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే మన పిల్లల జీవితంలో దీన్ వస్తుంది, ఇస్లాం వస్తుంది. మనం కూడా మనశ్శాంతిగా బతుకుతాం, మన పిల్లలు కూడా మనశ్శాంతిగా ఉంటారు. మనకు అగౌరవమైనటువంటి పనులు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు. దానికోసమే సోదరీమణులారా, మీ పిల్లలకి దీని ఇస్లాం నేర్పించండి. అలాగే మీ అందరితో కూడా నా విన్నపం, నా గురించి నా భార్య బిడ్డల కోసం దువా చేయండి. ఎందుకంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను, గొప్పగా చెప్పుకుంటాను. మీ అందరి యొక్క దువాల బర్కత్తోటే నేను ఇన్ని వేల మంది మధ్యలో వెళ్తున్నాను, ఇన్ని వందల ప్రయాణాలు చేస్తున్నాను, ఇన్ని ప్రసంగాలు చేస్తున్నానంటే నేను అల్లాహ్ గర్వంగా చెప్పుకున్నాను. గర్వం అంటే మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి, అంటే గొప్పగా నాకు ఇంతమంది అక్క చెల్లెలు దువా చేస్తున్నారు, ఇంతమంది నా చిన్న పిల్లలు ఉంటారు, నా మేనకోళ్ళు దువాలు చేస్తున్నారు. వాళ్ళ దువాల బర్కత్తోటే నేను ఈ రోజు నిన్ను ప్రయాణాలు చేస్తున్నాను, గర్వంగా చెప్పుకుంటున్నాను నేను అల్లాహ్. జజాకుముల్లాహ్ ఖైరా. మీ అందరితో నా విన్నపం, మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు అనుకుంటారు సబ్స్క్రైబ్ అంటే ఎలా భయ్యా అని చెప్పి. నేను వీడియో ఇస్తాను, దాన్ని చూడండి. మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసినటువంటి మన అక్క చెల్లెలకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ధర్మం కేవలం మన కోసమే కాదు కదా, అందరి కోసం. జజాకుముల్లాహ్ ఖైరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, రంజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హాన్ అల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.